కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కరాటే సమాజానికి ఎంతో అవసరమని, కరాటేలో ప్రతి ఒక్కరూ శిక్షణ పొందాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు ససియారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే నేషనల్ షాటోకాన్ ఛాంపియన్షిప్ బడ్జెట్ కప్ పోటీలను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. గెలుపు ఓటములు సహజమేనని, పోటీలో పాల్గొనడమే గొప్ప విషయమని అన్నారు. దేశవ్యాప్తంగా 1100 మందికి పైగా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే వారి తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ను ఎంతగా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుందని చెప్పారు. ప్రముఖ సినీ నటులు, మార్షల్ ఆర్ట్స్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సుమన్ మాట్లాడుతూ, ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కరాటే వల్ల శారీరక దారుఢ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రతిరోజు అర్ధగంట మార్షల్ ఆర్ట్స్కు కేటాయించాలని సూచించారు. కరాటే ద్వారా తనకు తాను రక్షించుకోవచ్చునని, ముఖ్యంగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తపనా చౌదరి, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ నాయకులు నాగం శివ, టీడీపీ నాయకులు కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిసేపు ఆపితే కార్యక్రమం మొదలు పెడతాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ నామకరణం చేయడం జరిగింది.
ఒక స్పిరిట్తో మరి అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో శ్రమ వచ్చారు. తప్పనిసరిగా ఈ కప్పు గెలవాలి అనే తాపత్రయంతో ఉత్సాహంతో మీ అందరూ కూడా ఆడి అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు. ఎవరికైనా కప్పు రాకపోయినా నెక్స్ట్ ఇయర్ గెలిచేంత ఉత్సాహం టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే సందర్భంగా మీ అందరికీ తెలుస్తూ, కరాటే అంటే సమాజానికి ఎంత అవసరం అనేది మరి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఫ్యాన్ షా గారు, డిఎల్ నారాయణ గారు నేర్పుతూ ఈ రోజున మరి 1100 మంది పిల్లలు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఈ శ్రమకి రావడానికి ఎంత ప్రోత్సాహం చేసి ఉంటారనేది అందరూ కూడా గమనించి, తల్లిదండ్రులు కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా అభినందన తెలుస్తూ, ఎవరిని ప్రేమ చేసి ఇప్పుడు ఏం ప్రయోజనం? ప్రాణం పోయింది. నేనేమంటే పక్క ఇంట్లో జరిగింది, వెనకింట్లో జరిగింది కాదు, అది మన ఇంట్లో జరిగినట్టే మనం ఫీల్ అవ్వాలి. కాబట్టి ప్రతి దీనికి గవర్నమెంట్ బ్లేమ్ చేయడం, గవర్నమెంట్ చేయి ఉందా లేదా, లేదా పోలీస్ ఆఫీసర్స్ని బ్లేమ్ చేయడం, ఇవన్నీ వద్దు. పోయింది పోయింది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్, ఎస్పెషల్లీ ఆల్ ద గర్ల్స్, ప్లీజ్ ప్రాక్టీస్ మార్షల్ ఆర్ట్. యూ, సేవ్ యువర్ ఫ్యామిలీ, సేవ్ దిస్ కంట్రీ. సో ప్లీజ్ ప్రాక్టీస్, ప్లీజ్ వాట్ ఎవర్ బీ యువర్ ప్రొఫెషన్. అంటే మీరు చదువుతున్నా, పనిచేస్తున్నా, ఏదైనా గివ్ సమ్ టైం. మీరు ఎన్నో విషయాలకు టైం ఇస్తున్నారు. జస్ట్ హాఫ్ అన్ అవర్, ఒక రోజుకి హాఫ్ అన్ అవర్ ఇస్తే యువర్ బెనిఫిట్. నాట్ ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్, యువర్ ఫిజిక్స్, యువర్ మైండ్, యువర్ స్టెబిలిటీ, యువర్ బాడీ పర్సనాలిటీ, టఫ్నెస్ అంతా బాగుంటుంది. యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ఆఫ్ యూ కెన్ బి హ్యాపీ. సో వన్స్ అగైన్ ఎన్నో ప్లేసెస్ నుంచి వచ్చినారు. అందరూ ఈ టోర్నమెంట్ మీరు సక్సెస్ చేయాలి. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే, పాయింట్ సిస్టమ్ లాంటివి ఉంటే, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇట్స్ నాట్ ఎ వరల్డ్ కాంపిటీషన్. All the karate students, all parents for the Shotokan National Karate Championship. We have very blessed to have our MLA with us and our superstar in cine world. But same time, Suman sir is very famous among all martial art lovers, and while we were driving from hotel, I was really shocked to see many people who were passing through the bike, two-wheeler, four-wheeler. మన సుమన్ గారికి, మన ఎమ్మెల్యే చండి గారికి, అలాగే ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కక్షిదారులు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా తమ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఒక్కరోజుతో పరిష్కారం అవుతుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేసులను రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ అయిన తర్వాత పైకోర్టులకు వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వకేట్లు పాల్గొన్నారు. మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. గతంలో వచ్చారు, అది కూడా చాలా సంతోషం. ఈవేళ 14 సెప్టెంబరు జాతీయ లోక్ అదాలత్ జరుగుతున్న సందర్భంలో ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా జరిగింది. ఇవాళ మరి క్రితంసారి ఈ జిల్లా 5వ ర్యాంకు రావడం జరిగింది. మరి ఈసారి కూడా దానికంటే మంచిలాగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బార్ అసోసియేషన్ సభ్యులు, అలాగే ప్రెసిడెంట్ గారు, మరి ఇతర బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ వారు, అదేవిధంగా ఈ జిల్లాలో ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈసారి ప్రత్యేకంగా ఎక్కడున్నా సరే, మీరు ఒకవేళ వరదల్లో ఇబ్బందులు పడిన వాళ్ళైనా సరే, లేదంటే ఇంకే కారణాల వలన ఎక్కడైనా ఉండిపోతే కనుక, ఇక్కడ కక్షిదారులు రాలేని పక్షంలో కనుక వాళ్ళకి ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించామండి. ఇది అందరూ కూడా వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాను. ఈసారి ఇక్కడ ఏలూరులో 8 బెంచ్లు వేయడం జరిగిందండి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా 33 బెంచ్లు వేయడం జరిగింది. లోక్ అదాలత్లో 4500 పైచిలకు కేసులు ఐడెంటిఫై జరిగిందండి. మరి గతంసారి కూడా అదేవిధంగా ఐడెంటిఫై జరిగింది. అయితే ఈసారి ఇంకొక మరిక్కువ కేసులు కూడా మరిక్కువ కేసులు సిట్లు అవ్వడానికి అవకాశం కల్పిస్తూ ఈ యొక్క మరి చాలామంది అడ్వకేట్స్ కానీ కక్షిదారులు కానీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా సహకారంతో ఈ యొక్క జాతీయ లెవెల్ను ముందు తీసుకుపోతామని చెప్పి మేము భావిస్తున్నాం.
ఇవాళ జాతీయ లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. ఈ జాతీయ లోక్ అదాలత్ 2 నెలలకు ఒకసారి రెండో శనివారం నాడు మన మొత్తం ఇండియా వైడ్గా జరుగుతుంది. దీంట్లో చాలా కేసులు రాజీ పట్టడం జరగటం వల్ల కాలయాపన లేకుండా చాలామంది కక్షదారులకు రిలీఫ్ కలుగుతూ ఉన్నది. మన జిల్లా పరిస్థితికి వస్తే ఈ రోజున మన సెక్రటరీ గారు చెప్పినట్లు 33 బెంచులు ఏర్పాటు చేశారు. అందులో 8 ఏలూరులో ఉన్నాయి. పోయినసారి లోక్ అదాలత్లో మంది 5వ స్థానంలో ఉంది. ఈసారి దానికైనా మెరుగైన స్థానం మనకి వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన లీగల్ సర్వీస్ అథారిటీ వారికి ధన్యవాదాలు. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నేతృత్వంలోని పలు కంపెనీలను ఆహ్వానించి శనివారం ఏలూరు గిరిజన్ భవన్లో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తొలుత జాబ్ మేళాకు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి సుమారు 1500 మంది యువతీ యువకులు హాజరయ్యారు. Thank you so much, sir. ఇంకా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ తీసుకొని రావడానికి కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ ఎంతైనా కానీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. బట్ కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ కోసమో వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ కంపెనీస్లో స్కిల్స్ చాలా అవసరం ఉంది. ఆ స్కిల్స్ లేకపోతే వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసినా కూడా వాళ్ళకి అవసరం లేకపోతే తీసుకోలేని పరిస్థితి. యువత అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి. మేము కూడా పార్లమెంట్లో ఈసారి మాట్లాడడం జరిగింది క్వశ్చన్ అవర్లో. మాకు ఈ స్కిల్ సెన్సెస్ మీద కౌంటింగ్ ఇవ్వండి, స్కిల్ సెన్సెస్ మా దగ్గర కూడా పెట్టండి అని వాళ్ళు అడగడం జరిగింది. ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టమని అడుగుతున్నాం. మా ప్రయత్నం ఫుల్గా చేస్తాము యువత తరఫున. నేను మళ్ళీ ఎలక్షన్లో ముందు చెప్పాను, ఎలక్షన్స్ అయిపోయినాక చెప్పాను, నాకు మెయిన్ ప్రయారిటీ వచ్చి రైతులు యువత అని చెప్పాను. ఇవాళ రైతులకి, టొబాకో రైతులకి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితిలో వాళ్ళకు కూడా న్యాయం చేశాము. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు కూడా న్యాయం చేయడంలో అది కూడా వర్కౌట్ చేస్తాం. అలాగే అక్వా రైతులు ఉన్నారు, అక్వా రైతులను కూడా వాళ్ళది కూడా కరెక్షన్ చేయడానికి, వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావడానికి కూడా వర్కౌట్ చేయడానికి ఇది చేస్తాం. ఎందుకంటే 5 ఏళ్ళ వెనకాల అక్వా రైతులు ఎంతో సంతోషంగా వాళ్ళకు బేసిక్ రేట్ అయినా కానివ్వండి, వాళ్ళకి గిట్టుబాటు ధర రేటు బాగా వచ్చిండేది. ఇవాళ మీరు చూస్తే వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకి అలాగే యువతకి న్యాయం చేస్తామని చెప్పాం. అదే మాట ప్రకారంగా ముందుకు పోతున్నాం. అదే మాట ప్రకారంగా కష్టపడుతున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. మేము ఉద్యోగాలు సంపాదించుకోలేక చాలా చిన్న జాబులు ఇక్కడ చేస్తూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని సార్ దృష్టికి తెలియజేయగానే ఆయన ఒక కార్యాచరణను ఆరోగ్య రూపొందించుకుని ఈ ప్రయత్నం సాకారం చేశారు. ఇది ఒక నాంది మాత్రమే. దీన్ని నిరంతరం ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకున్న రిసెప్షన్ మీకు తెలుసు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకున్న సీనియర్ పోస్ట్ ఎంప్లాయీస్ కూడా బెంచ్ మీదకి వచ్చి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఆర్డు జాబులు చేసిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రిసెషన్ లో కూడా ఆయన తన సాయశక్తులు ఉపయోగించి మరి తన స్వంత బాధ్యతగా తీసుకుని మరి చాలా కష్టపడి చాలా కంపెనీలు ఒప్పించి ఇక్కడికి మరి ఏలూరు లాంటి జిల్లా కేంద్రానికి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. మరి సార్ చెప్పినట్లుగా ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, కానీ
వాళ్ళందరి ప్రొఫైల్స్ కూడా మా దగ్గర ఉంటాయి. తర్వాత రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూస్తారని సార్ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే అన్యాయాలు అక్రమాలు చేస్తూ ప్రశ్నించిన బాధితుల మీదే తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైసీపీ నాయకులు, వారికి సహకరించిన ఆనాటి అధికారులు నేడు ప్రజల ముందు చరిత్రహీనులుగా మిగిలిపోయారని, ప్రజల శాంతియుత జీవనానికి భగ్నం కలిగిస్తూ శాంతి భద్రతల విషయంలో ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పెదవేగి సర్కిల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కె వెంకటేశ్వరరావు శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను సాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో దెందులూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా వైసీపీ నాయకులు అన్యాయాలు, అక్రమాలు, దాడులు చేస్తూ ప్రశ్నించినందుకు ఎంతోమంది బాధితుల మీదే తిరిగి తప్పుడు కేసులు పెట్టి వేధించారని, అటువంటి రాక్షస నాయకులకు ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఊడ్చినటువంటి వాళ్ళే అన్ని ఈ క్రాప్ నమోదు చేయలేదట. ఇప్పుడు వీళ్ళకి డ్యామేజ్లో రాసి కూడా పంట నచ్చిపడాలని పెట్టండి. బెందిశా ఎంత తారీఖు ఏంటిది? నేను కానీ మొత్తం మీ పేరు దేవప్రకాష్ గారా? ఏంటి గోదావరి కెనాల్కి నీళ్ళు రావట్లేదని మళ్ళీ గొడవ పెడతారు. ఏదనంటే మీరు ఆ పాలవరం కుంపుదిరి దాంట్లో నుంచి కాసి నీళ్ళు తీయండి. మీరు పాలవరం చెప్పిన మాట ఇటు తప్పకుండా ఏలూరు అమీనాపేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గల కళ్యాణ మండపంలో శనివారం ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సిబ్బంది వాతావరణంలోని పెను మార్పుల వలన ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరద నీరు ప్రవహించిన సమయంలో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను రక్షించడంలో అమోఘమైనటువంటి సేవలు నిర్వహించిన నేపథ్యంలో సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేరస్తులు భయపడడం వల్ల, ప్రజలకు మంచి చేయటం వల్ల పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందని, ధైర్యం ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ప్రతి ఒక్కరూ తయారవుతారు అనడానికి నిదర్శనమే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్పెషల్ పార్టీ పోలీస్ మరియు పోలీస్ సిబ్బంది వరదల సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో
ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసిన సేవలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అభినందించినట్లు వారి సందేశాన్ని సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం సిబ్బందికి జిల్లా ఎస్పీ స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించి వారితో భోజనం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి, ఏలూరు ఇన్ఛార్జ్ అడ్మిన్ ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ వైవి రమణ, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, పెదవేగి ఇన్స్పెక్టర్ నబీ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముందున్న ధైర్యం ఉండాలి, నిలబడగలగాలి, ఆ రిస్క్ తీసుకోగలగాలి. ఎన్డీఆర్ఎఫ్ పీపుల్ ఆ రోజు అందరూ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ధైర్యం చేసి చూపించారు. అందువల్లనే ఆ రోజు మనం 85 మెంబర్స్ ని వితౌట్ ఎనీ నోటీస్ రియాక్ట్ అయ్యి రెస్పాండెంట్ సేవ్ చేయడం అంటే భగవంతుని దయతో పాటు మీ అందరి ధైర్య సాహసాలు కూడా ఉన్నాయి దాంట్లో. And you should continue to be inspiration for all of us. And మా స్పెషల్ ప్రాక్టీస్ కావచ్చు, కొన్నిసార్లు రీసెంట్ యంగ్ ఆఫీసర్స్ ఆల్సో టు ఎన్టీఆర్ఎఫ్ ట్రైనింగ్, ఈ సిపిఆర్ ఇవ్వడం కానీ ఒకవేళ థాట్ తెగినా మనతో మీరు కట్ అయితే మనందరం చాలా భయపడాల్సి ఉంటుంది. మీరు స్విమ్మింగ్ చేస్తున్న లైఫ్ జాకెట్ వేసుకోవాలి కదా, వేసుకున్నాం సార్. ఎందుకంటే అవసరం కూడా ఒక 200 మీటర్ల తర్వాత వాకింగ్ వస్తుంది. అది కొంచెం ఫ్లోటింగ్ అనేది కొంచెం ఫ్లోటింగ్ మీద ఉంది సార్. మేము అక్కడ ఆర్ఎస్ఐ గారు ఆకర్షణ మేరకు ఏ విధంగా అయితే ఏదైనా ఎస్కేస్ అంతా చెప్పిన తర్వాత వెంటనే వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది మనం అప్రిషియేట్ చేసి పంపించాలి. మన డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ ఈ రోజు నేను హోస్ట్ ఇస్తాను. ఎస్పీ గారి కళ్యాణ మండపాలకి క్యాంపస్ లో కానీ పెట్టి ఈ రోజు డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయండి అని నాకు ఎస్పీ గారికి అప్పచెప్పారు. కాల్ చేసినారంటే మీరందరూ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం, అదే మీరు ఏ విధంగా అయితే ఆ రెస్పీ చేశారో దాన్ని మాకు పంచుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ జాబ్ మేళా ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని మెగా జాబ్ మేళాలతో పాటు ప్రముఖ సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీలను కూడా ఆహ్వానించి యువతకు ఉపాధి కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం గిరిజన్ భవన్లో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో 1222 మంది అప్లై చేయగా 11 కంపెనీలకు గాను 566 మంది సెలెక్ట్ అయ్యారని, వారికి ఆఫర్ లెటర్స్ ఇచ్చామని, 45,000 అత్యధిక ప్యాకేజీ కల్పించామని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని అభివృద్ధి జయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని, అదే బాటలో తామందరం కూడా నడుస్తూ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని స్పష్టం చేశారు. అలాగే ఇక్కడ నిర్వహించిన జాబ్ మేళా ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులను ఘనంగా సత్కరించి ఈ జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా ఆఫర్ లెటర్స్ తీసుకున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగం బాబీ, బాలు, జితేంద్ర తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా ఆఫర్ లెటర్స్ తీసుకున్న వాళ్ళు ఏం ఆశ్చర్యపడవద్దు. 5 minutes లో మీ అందరికీ నమస్కారం అండి. ఇవాళ జాబ్ మేళా పొద్దు నుంచి జరుగుతుంది. ఇవాళ 566 మందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చి పంపిస్తున్నారు. ఇవాళ ఈ జాబ్ మేళాలో 11 కంపెనీలు పాల్గొన్నాయి. 11 కంపెనీలు వాళ్ళకి మ్యాచ్ అయ్యే రకంగా హైయెస్ట్ శాలరీ 45,000 రకంగా చేసి కొంతమందికి 18,000, కొంతమందికి 25,000, కొంతమందికి 30,000 కింద వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ బట్టి ఇవాళ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఇవాళ సెలెక్షన్ అయ్యి వాళ్ళ జాబ్లలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అలాగే ఇవాళ ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చిన దాంట్లో, మీకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరు వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి పని చేసుకోవాలని అందరికీ తెలుపుతున్నాను. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీ కలిగడమే పెద్ద పని ఉంది. ఇవాళ జాబ్ ఆపర్చునిటీ కలిగినాక మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని
మళ్ళీ జాబ్కి పోకుండా ఇది చేస్తే వేరే వాళ్ళకి రావాల్సిన ఆపర్చునిటీ మీరు మిస్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకని మీకు ఇవాళ జాబు ఇచ్చిన అందరికీ కూడా వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలని అందరిని కోరుకుంటూ, ఎవరెవరికి ఇవాళ అపాయింట్మెంట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, 566 మందికి ఇచ్చాము. ఇవాళ 566 మంది పార్టిసిపేషన్ వచ్చి 1222 మంది పార్టిసిపేషన్ అయితే దాంట్లో 556 మంది జాయిన్ అయ్యారు. ఇంకా వచ్చే రోజుల్లో జాబ్ మేళా ఇంకా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ని కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా ఫస్ట్ టైం ఇది. ఈ ఫస్ట్ టైంలో మాకు కూడా కొత్తగా కాబట్టి ఎలా ఉంటుంది ఏముంటుందని ట్రై చేసాము, సక్సెస్ఫుల్గా చేసాము. సో దీన్ని చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజ్డ్ ఎవరెవరు చేశారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద జాబ్ మేళాలు చేస్తాం. మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 100% మేము తీసుకున్నామని చెప్పాం. అదే రకంగా చేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. ప్రజలు మారిన జీవనశైలి, జంక్ ఫుడ్లు తినడం వల్ల చిన్న వయసులోనే ఎముకలు గుల్లబారిపోతున్నాయని ప్రముఖ ఆర్థో వైద్యులు శ్రీకృష్ణ అన్నారు. శనివారం శ్రీకృష్ణ ఆసుపత్రిలో 2వ శనివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో పలువురు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల వయసుతో నిమిత్తం లేకుండా ఎముకలు కీళ్ల వ్యాధులతో బాధపడుతున్నారని, ముఖ్యంగా కాల్షియం లేని ఆహార పదార్థాలు, మారుతున్న జీవనశైలి వల్ల రోగాల బారి పడుతున్నారని తెలిపారు. కాల్షియం ఎక్కువగా ఉన్న నువ్వులు, ఖర్జూరం, పాలు, మునగాకు, ఆకుకూరలు తినాలని సూచించారు. ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి పేద ప్రజలకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల 2వ శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత వైద్యంతో పాటు షుగర్, బీపీ, ఎక్స్రే, బోన్ డెన్సిటీ పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణని. మాది శ్రీకృష్ణ హాస్పిటల్, ఏలూరు, ఆర్ఆర్పేట. మరి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని మా హాస్పిటల్ నందు ప్రతి నెల 2వ శనివారం నిర్విరామంగా దీన్ని నిర్వహిస్తున్నామండి. మరి పరిసర ప్రాంత ప్రజలందరూ, ఏలూరు చుట్టుపక్కల ఎవరున్నా కూడా పేద ప్రజలు ముఖ్యంగా ఉచితంగా వచ్చి ఉచితంగా ఈ సేవలను పొందవచ్చు అని చెప్పేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది మనం తినే ఆహార పదార్థాలు అనుకోండి, జీవన శైలి వల్ల కానీ ఏమైందంటే బోన్ డెన్సిటీ బాగా తగ్గిపోతుంది. అంటే బోన్ మినరల్ డెన్సిటీ అంటే లోపల ఎముకల యొక్క పట్టుత్వం తగ్గిపోవటం వల్ల ఎముకలు గుల్లబారిపోవటం అనేది జరుగుతుంది. ఇది సామాన్యంగా ఎవరైతే బయస్టు ఉడిగిన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో సాధారణంగా ఈ సమస్య ఉంటుంది. కానీ ఇవాళ ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ కూడా ఈ యొక్క సమస్య వస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ మేము చాలా మామూలుగా రోజుల్లో అయితే చాలా ఖరీదైన పరీక్ష అయినా కూడా మేము ఉచితంగా పేద ప్రజల కోసం చేయడం జరుగుతుంది. ఈ పరీక్షను కూడా మీరు ఉచితంగా పొందవచ్చు ఈరోజు. అందుకని అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఎముకల పట్టుత్వం ఇంప్రూవ్ అవ్వాలంటే మనం కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే ఏదైనా నట్స్, తర్వాత నువ్వులు కానీ, ఖర్జూరం కానీ, పాలు, మునగాకు, ఇవన్నీ కూడా మనకి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. ఏదైనా ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ అంటే మనకి ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ, తాజా ఏమన్నా కూడా మనకి మంచి సమీకృత ఆహారం తీసుకోవడం మంచిదన్నమాట. ఇంతవరకు మేము ఈ క్యాంప్ ద్వారా ప్రతి నెల ఒక 100 నుంచి 120 మంది దాకా మేము ఉచితంగా ఈ క్యాంప్లో పేద ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం. మేము గత 18 నుంచి 20 నెలలుగా మేము ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాంప్ ద్వారా ఇప్పటికి మాకు కొన్ని వేల మంది ఈ యొక్క సదుపాయాన్ని పొంది అందరూ కూడా ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటున్నారు. ఇంకా
చాలామందికి మేము రీచ్ అయ్యి ప్రజలందరూ సహకరించాలని, అలాగే ఆరోగ్య సమాజాన్ని చూడాలని కోరుకుంటున్నాం. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. స్థానిక 50వ డివిజన్ ఎస్ఎంఆర్ నగర్ ఆర్చి వద్ద వినాయక చవితి సందర్భంగా శనివారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పాతూరి శ్రీను, గంటా మోహన్ రావు ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఎస్ఎంఆర్ నగర్ ఆర్చి వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం నిమజ్జనం అనంతరం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం 2000 మందికి అన్నదానం ఏర్పాటు చేసి తమ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఏలూరు నగరంలో ఈ సంవత్సరం అనేక ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ తాము నగరంలో అనేక వినాయక మండపాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. అయితే నగర ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు తీర్చే శక్తి కల్పించాలని విఘ్నేశ్వర్ని ప్రార్థించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిమిల్లి విక్రమ్, కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, దారపు తేజ, ఈదుపల్లి పవన్, నున్నా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చాడు మళ్ళీ బయలుదేరదానంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చారు. మీకు నమస్కారం అని చెప్పి ఈ రోజున స్థానిక ఎస్ఎంఆర్ నగర్లో గత 10 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవ కార్యక్రమాలు చాలా ఘనంగా ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా జిఎంఆర్ గారు, అట్లాగే పాతూరి శ్రీనివాస్ గారు, విక్రమ్ గారు, స్థానికంగా ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దలు, ఎదురుగుండా వివి నగర్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ కింద ఏర్పడి చాలా క్రమశిక్షణతో మరి ఈ వినాయక చవితి ఉత్సవాలు 9 రోజులు కూడా చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ రోజున సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లు అయినటువంటి మమ్మల్ని, అట్లాగే మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని, ఈ కమిటీ పెద్దలందరి సమక్షంలో ఈ అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏలూరు నగరంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి. మరి కొన్ని సెంటర్లో అయితే నిమగ్నం కూడా జరిగినాయి, కొన్ని సెంటర్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మరి ఈ సంవత్సరం మరి అనుకోకుండా విజయవాడ నగరానికి వరదలు రావడం, చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఏలూరు నుంచి కూడా మరి మనుషులను కానివ్వండి, భోజనాలు కానివ్వండి తయారు చేసి పంపించాం. మరి అట్లాగే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ముఖ్యంగా మన ఏలూరు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు జీవన విధానానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మంచి పరిపాలన అందించేటువంటి శక్తి ఆ వినాయకులు వారు ఇవ్వాలని చెప్పేసి, మా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావాలి, అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ గణనాథుడిని మేము కోరుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకొని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఏలూరు 32వ డివిజన్ అమీనాపేట వద్ద స్థానిక టీడీపీ నాయకులు గుడిపూడి రవి, శ్రీనివాస్ నాయుడుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ మహోత్సవాలకు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కమిటీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. అనంతరం గణనాథునికి విశేష పూజలు నిర్వహించి ఎమ్మెల్యే చంటిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి, రవి, మస్తాన్, శేషు, దుర్గా, యతేంద్ర తదితరులు పాల్గొన్నారు.
आयां विश्वमोद्दिश्वं यज्ञश्रमहित्कारश्रमिन्द्रत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदावापो ज्योतिरसामृतं ब्रह्मा भूर्भुवस्वरां उदया असुन्दरसरिताय विद्महे सीतावल्लभाय धीमहि रामचन्द्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे జరగాలి ఇంకా अनाकूल्यतः कल्याणदेर्देर्दिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् आयुष्यवेन्द्रियः प्रतिष्ठते मनोवाञ्छितः ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలు జిల్లా కేంద్రం ఏలూరులో ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడ్డాయి. ఇప్పటికే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించిన విజేతలకు జిల్లా స్థాయిలో పోటీలు శనివారం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆటల పోటీలు ప్రారంభించబడి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ఈ పోటీల్లో 100 మీటర్ల రన్నింగ్, 200 మీటర్ల రన్నింగ్, 400 మీటర్ల వాకింగ్, షార్ట్ పుట్, జావెలిన్స్, సో సైక్లింగ్, వాలీబాల్, త్రోబాల్, షటిల్, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్ మొదలైన స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించడం జరిగింది.
ఈ ఆటల పోటీల్లో విజేతలైన వారిని అక్టోబర్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా పక్షాన హాజరుపరచడం జరుగుతుంది. ఈ పోటీలు నిర్వహించడానికి సహకరించిన జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకత్వం రమేష్, మురళి మరియు అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులు వారందరికీ యూటీఎఫ్ జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలను తెలియజేశారు. ఈ ఆటల పోటీల కార్యక్రమానికి హాజరై నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా నాయకత్వం జిల్లా అధ్యక్షులు ముస్తఫా, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, రుద్రాక్షి, రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు, జిల్లా సహాధ్యక్షులు జి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి జీవి రంగమోహన్, జిల్లా కార్యదర్శులు నంబూరి రాంబాబు, జి దేవానంద్, సిహెచ్ శ్రీధర్, కె కమల్ కుమార్, పురేటి శ్రీనివాస్, ఎంవి బేతాళరావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ బి మోహన్ రావు, సభ్యులు తేరా ప్రసాద్, 28 మండల శాఖల మండల అధ్యక్ష కార్యదర్శులు, వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రవికుమార్, రుద్రాక్షి, జిల్లా ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్ ఏలూరు జిల్లా. యూటీఎఫ్ స్థాపించబడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో ఈరోజు జిల్లా స్థాయి ఆటల పోటీలు కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో గెలుపొందిన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇక్కడ హాజరవుతూ ఉన్నారు. అనేక రకాలైన స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ ఆటల పోటీలు విజయవంతం చేయడానికి మా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్ గారు, అలాగే మురళి గారు, మిత్రులందరూ కూడా సహకరించారు. వందలాది మంది ఉపాధ్యాయులు ఈ జిల్లాలో నలుమూల నుంచి ఇక్కడ హాజరు కావడం జరిగింది. సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుని గెలుపొందిన మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి వెళ్తారు. అక్టోబర్ 4, 5, 6 తారీఖుల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దీని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పోటీలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఉపాధ్యాయుల్ని ఉత్తేజపరచడానికి, వారి యొక్క వృత్తిలో ఇంకా చురుగ్గా పాల్గొనడానికి యూటీఎఫ్గా ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలియజేస్తా ఉన్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు తాము సైతం అంటూ ఏలూరులోని సెయింట్ తెరెసా గర్ల్స్ హై స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు ముందుకు వచ్చారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గ పరిధిలో రాళ్లకుంటవారిపాలెంలోని ప్రజలందరూ నిరాశ్రులయ్యారు. వారికి బియ్యం, బెడ్షీట్లు, పండ్లు హైస్కూల్ నుంచి తీసుకువెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా హైస్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సునీలారాణి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. తమ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు కలిసి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించామని తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని రాళ్లగుంటవారిపాలెం గ్రామంలో నిరాశ్రులైన 54 కుటుంబాలు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం చొప్పున దుప్పట్లు, పండ్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం సిస్టర్ కె శాంతమ్మ, సీనియర్ టీచర్ ఎలమంచులు మురళీ కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ప్రకృతి వైపరీత్యాలని అందరూ గమనిస్తూనే ఉన్నారు. వరదలతో మన యొక్క విజయవాడ ప్రాంతము, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు నీట మునిగిపోయి అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పాలవటం గమనించి సెయింట్ తెరెసా గర్ల్స్ హై స్కూల్ ఏలూరు నుంచి మేము ఎంతో కొంత వాళ్ళకి సహాయపడాలి అనే ఒక ఉద్దేశంతో మేము మా స్టూడెంట్స్ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి చిన్ని చేతులు కలిపి కొంత మొత్తంగా తయారు చేసుకుని మేము ఒడ్డిగుడిపాడు మండలం రాళ్లవారిపాలెంలో 55 కుటుంబాలు నీట మునిగిపోయి నానా అవస్థలో పడటం గమనించి
ఆ యొక్క గ్రామాన్ని మేము ఎంతో కొంత సహాయపడాలి అనే ఉద్దేశంతో మా యాజమాన్యము ఆ యొక్క గ్రామాన్ని ఎన్నుకుని వాళ్ళకి మేము ఆ వరద బాధితులకు మేము కొంత సహాయం చేయాలని నిశ్చయించుకుని మా స్టూడెంట్స్ తరపున, మేనేజ్మెంట్ తరపున, మా టీచర్స్ అందరి తరపున కూడా వాళ్ళకి ఒక 25 కేజీలు, ఇంటికి 25 కేజీలు బియ్యము, కొన్ని ఫ్రూట్స్, కొంచెం బెడ్షీట్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఆ దేవుడి దయ వలన మాకు ఈ అవకాశాన్ని కల్పించటం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావించి వాళ్ళకి మేము సహాయం చేయడానికి బయలుదేరుతున్నాము. ఆ దేవదేవుడు మాతో ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసినదిగా ప్రార్థించుకుంటున్నాము. ఉదయం ఈ ప్రకృతి వైపరీత్యాల వలన మన పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దపాడు మండలం రాళ్ళగుంటవారిపాలెం గ్రామం దాన్ని మేము తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ వరద బాధితున గురై వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మా సెయింట్ తెరేసా గర్ల్స్ హై స్కూల్ తరఫున స్టూడెంట్స్ మరి విద్యార్థులు మేనేజ్మెంట్ తరఫున అందరూ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేస్తున్నాము. తమ కార్యవర్గంపై గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ అధ్యక్షులు కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఏలూరు టౌన్ ఆటోమొబైల్స్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు ఆరోపించారు. ఆటో నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో నగర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయని, లక్షలాది రూపాయల వస్తువులను అపహరించుకుపోతున్నారని తెలిపారు. గతంలో ఆటో నగర్లో సభ్యత్వం కలిగిన పరకాల మురళి కుమారుడు దినేష్ దొంగతనాలకు పాల్పడ్డాడని, ఆ సమయంలో మురళి విజ్ఞప్తి మేరకు మధ్య వ్యక్తుల సమక్షంలో రాజీ చేయడం జరిగిందని తెలిపారు. మళ్లీ గత నెల ఒక షాప్లో దినేష్ చోరీ చేసిన సత్తును స్క్రాప్ షాప్లో విక్రయించాడని అన్నారు. దొంగతనం చేసినట్లుగా దినేష్ అంగీకరించాడని, అందుకు దినేష్తో పాటు అతని తండ్రి మురళి కూడా క్షమాపణలు చెప్పారని, చోరీకి సంబంధించి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే తాను చోరీ చేసిన దినేష్ దగ్గర నుండి కొట్టించినట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని తెలిపారు. దినేష్ను అతని తండ్రితో పాటు అతని సోదరులే తీవ్రంగా గాయపరిచారని, అతని వల్లే పరువు పోయిందంటూ దినేష్ కుటుంబీకులే కొట్టారని అన్నారు. ఈ విషయం ఆ ప్రాంతంలో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారని, గొడవకు సంబంధించి తనకు ఏ విధమైన సంబంధం లేకపోయినా నిందారోపణలు మోపుతున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు, సభ్యులు సయ్యద్ చోటే, గుమ్మళ్ళ సూర్యనారాయణ, మాజీ సభ్యులు లావేటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఏలూరు ఆటోనగర్ ప్రెసిడెంట్ని. నా పేరు అరుణకాల నాగేశ్వరరావు. ఆటోనగర్లో గత కొంతకాలంగా విపరీతమైనటువంటి దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయి. నెల 15 రోజుల క్రితం మరకా మురళి గారు అనేటటువంటి వాళ్ళ అబ్బాయి గారు కొంత దొంగతనం చేసి, కొన్ని సామాన్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ పట్టుబడ్డ తర్వాత అతను పోలీస్ స్టేషన్ పంపించాం. ఆ పోలీస్ స్టేషన్ పంపించే సందర్భంలో ఆటోనగర్లో ఉన్న వాళ్ళంతా సామాన్లు పోయినటువంటి వాళ్ళంతా కూడా కేసులు పెట్టడానికి సమాయత్తమవుతున్న టైంలో మరకా మురళి గారు ఎంటర్ అయ్యి, మా అబ్బాయి నుండి ఈసారి క్షమించండి, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు వాళ్ళ పని జరగకుండా చూసుకుంటాం, వాడు ఏదో కొంచెం వ్యసనాలకు బానిస అయిపోయి ఈ రకంగా తప్పులు చేస్తున్నాడు కాబట్టి పెద్ద మనసుతో మీరు క్షమించాలండి, అదండి ఇదని అంటే ఆ సామాన్లు దొరికిన రోజుని దాంతోపాటు ఒక 200 కేజీలు విలువ బరువు ఉన్నటువంటి ఒక కొమ్ము డాగలు ఎత్తుకుపోయాడు. ఆ డౌన్ 25,000 రూపాయలు ఖరీదు పాతదుకుంటే దాన్ని 15,000 రూపాయలకు సెటిల్ చేసి ఈ మరకా మురళి గారు ఆయన తీసుకెళ్ళి స్వయంగా ఆయనకి అందజేశారు. ఆ టైంలో మేమందరం కలిసి, బాబు మన మెంబర్ గారు అవడం వల్ల మరకా మురళి గారు ఈ ఒక్కసారికి మీరు కేసులు పెట్టి ఇవన్నీ కూడా అతనే భరాయించి చాలా ప్రమాదాలు పడిపోతాడని ఆయన ప్రాధాన్యపడుతున్నారు కనుక ఈసారికి ఆయన ఆఫ్ చేయండి, మరోసారి పొరపాటు జరపని చూసుకుంటాను హామీ ఇస్తున్నారు కాబట్టి అట్లా సరిపెట్టాం. తర్వాత మళ్ళీ కొంతకాలం 2 నెలలు 15 రోజులు, ఓ 2 నెలలు 15 రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఆ పట్టుబడ్డ వాళ్ళు ఎవరో ట్యాంక్ లారీ వాళ్ళకి ఎవరికో ఒక యజమానికి ఎవరికో పట్టుబడ్డాడు. అది మా అసోసియేషన్ కానీ మాకు కానీ తెలియదు. మాకు వాళ్ళ పట్టుబడ్డ తర్వాత గంటన్నర తర్వాత నాకు ఫోన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కుర్రోడిని వాళ్ళు మొదలిచ్చే ప్రయత్నం నేను అడ్డం పడి, మీరు ఆ కుర్రోడిని కొట్టడం గట్టడం చేయమకుండా రాగండి అని చెప్పి మురళి గారు వచ్చి, మురళి గారు నేను అయ్యా మేము ఏదో మాట్లాడుకుంటామండి, మేము చేసుకుంటామండి అని ఆయన ప్రాధాన్యపడుతున్నాడు. ఈ లోపల సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఈ దొంగతనం జరిగింది కాబట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నీకు తెలిస్తే ఇంకెవరైనా ఉంటే చెప్పు, ఇందులో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతిరోజు ఈ ఇబ్బంది పడలేకపోతాం అయినా ఆ కుర్రోడు నేను ఒక్కడే ఉన్నాను అని చెప్పాడు. సరే సాయంత్రం మాట్లాడుకుందాం, నాకు కొద్దిగా నీరసం ఉంది, భోజనానికి వెళ్తున్నానని చెప్పి నేను వెళ్ళిపోయాను.
ఆ వెళ్ళిపోయిన వ్యక్తి 4:30-5 గంటలకు వచ్చేటప్పటికి కుర్రోడికి ముఖం నిండా గొడ్డలు చుట్టేస్తున్నాయి. ఏంటయ్యా గొడ్డలు చుట్టాయి ఏంటని అడిగితే, మీరు వెళ్ళిన తర్వాత మా అన్నయ్య గారు, మా పెద్ద అన్నయ్య గారును మా నాన్నగారు కలిసి నన్ను ఈ చెప్పుకాలతో కొట్టారండి కోపంతో అని అడిగితే, ఆ పెద్ద అబ్బాయిని కూడా నేను అడిగాను, మీరేమయ్యా కుర్రోడిని పట్టుకొని అందరూ జనమంతా చూస్తుండగా అలా కొట్టారంటే ఏంటని చెప్పారంటే, కోపం ఆపుకోలేక మా పరువు మా గౌరవం అంతా పాడు చేస్తున్నాడు ఇటు అని మేము కొట్టేసామండి, అది మరి ఏం చేయం అని చెప్పి అతను కొట్టినట్టు ఒప్పుకున్నాడు నా దగ్గర. అది జరిగిందా సరే అయిపోయింది సాయంత్రం కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నారు. అలాగన్నారు. అతను సామాన్లు ఎత్తుకెళ్ళేటప్పుడు కారుని కూడా ఫోటో తీయడం జరిగింది. ఆ కారులో వేసుకెళ్ళాడు సామాన్లు. ఆ కారు ఫోటో కూడా మన దగ్గర ఉంటే, ఆ తాళాలు కూడా మన దగ్గరే ఉంటే అవి వచ్చి మురళి గారు అబ్బాయి ప్రాధాయపడుతుంటే, సరే మనోళ్ళే కదా ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు లేరు, సరే తప్పు అయిపోయిందని ఎన్నోసార్లు చెప్తున్నాడు కదా, జరిగిపోయిందని అన్నమాట. అది నిజం. ఆ తాళాలు కూడా ఇప్పుడు జరిగింది అంతే తప్ప అతను 10 లక్షల రూపాయలు ఇమ్మన్నాం, 5 లక్షలు ఇమ్మన్నాం అంటానికి అసోసియేషన్కి సంబంధించింది ఏం కాదు. ఇది మా అసోసియేషన్ సభ్యులు తాలూకా దొంగతనం చేస్తే ప్రెసిడెంట్గా నన్ను రమ్మంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి. అంతేగాని నేను వచ్చి నువ్వు నా పేరు రాస్తానంటే నీ చాలా చెల్లుబాటు అవుతుందంటే నీ అమాయకత్వం, నీ అజ్ఞానాన్ని నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే పోలీసు వారు ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ నిజాలని నీకు తెలుస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళతో మాకు కూడా పోలీసు యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద విపరీతమైన నమ్మకం ఉంది, కోర్టుల మీద వాటి మీద కూడా. అదంతా కూడా చట్టబద్ధంగా జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఒక్క మార్గంలో నడిపించి మసిపూసి మారేడికి చేయాలనుకోవడం అని పొరపాటు. గతంలో అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఆడుతున్న డ్రామాలో మీరు కూడా పౌరులుగా తయారయ్యి వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఆట ఆడి ఈ అసోసియేషన్ తాలూకా ప్రతిష్టకి భంగం కలిగేటట్టు ప్రయత్నం చేస్తున్నారని బాధ తప్ప ఇందులో మేమే నేరం చేయలేదు, మాకు ఎటువంటి భయం లేదు, మాకు ఎటువంటి ఆందోళన లేదు. ఎందుకంటే జనం మంచి జరిగింది కాబట్టి. ఇప్పుడు 60-70 మంది చెప్పడానికి సాక్షులు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకొని అందరూ కలిసికట్టుగా ఈ ఆటో నగర్ ముందుకు తీసుకెళ్ళి దీని ప్రతిష్టం ఇంకా గౌరవం పెంచేటట్టుగా ఆలోచించాలి. కానీ ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే చెప్పారు, అధికారం కోల్పోయిన వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది మంచి అలవాటు కాదు, మానుకుంటే మంచిదని నా హితం. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో 3వ రోజైన శనివారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారని చెప్పారు. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి గర్భాలయ దర్శనం నిలిపివేయడం జరిగిందని, దీంతో స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 15వ తేదీన పలు ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ అనగా గురువారం నుండి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ఈ రోజున 3వ రోజు శుభ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు, ఋత్వికులు, సిబ్బంది సమిష్టిగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగేలాగానే భాద్రపద మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు ప్రాతకాల ప్రభాత సేవానంతరము శ్రీ స్వామివారికి చతుర్దశ కలశాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, తదుపరి పవిత్ర ఆరోపణ కార్యక్రమము, మహాశాంతి హోమాలతో ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 15 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 1.5 గంటల సమయం పట్టింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండన్సాల్లో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నెక్స్ట్ క్యూలింగ్స్ ఖాళీ అవగానే 3 నెంబర్ కంపార్ట్మెంట్ పంపిస్తామండి. 3 రోజుల తర్వాత 4, 5, 1 కంపార్ట్మెంట్ వదులుతాం. సాహిత్యం అనేది మానవ వ్యక్తిత్వ వికాసానికి సోపానం అన్నారు డాక్టర్ సుమిత్ర కొత్తపల్లి. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన హిందీ దినోత్సవ వేడుకల్లో ససియారెడ్డి కళాశాలకు చెందిన హిందీ అధ్యాపకురాలు సుమిత్ర పాల్గొని ప్రసంగించారు. హిందీ సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాహిత్యంలో ప్రతి అంశం మానవ వికాసానికి ఉపయోగపడేది అన్నారు. చేహితం సాహిత్యం అన్నారు పెద్దలని. కథ, కవిత, నవల ఏదైనా కథా వస్తువులో మానవ వికాసం ఇమిడి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్చంద్ రచించిన ముక్తిధన్ కథాంశంలోని నిక్షిప్తమైన వ్యాపార ధోరణి, మానవత్వ విలువలు, మత సామరస్యం, వ్యక్తిత్వ వికాసం మొదలైన అంశాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా రామాయణం విభిన్న దృక్పథాలు అనే అంశంపై విభిన్న భాషల్లో హిందీ అధ్యాపకురాలు డాక్టర్ మహాలక్ష్మి సేకరించి రచించి పరిశోధన వ్యాసాల గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామాయణంలోని ఒక్కో చరిత్ర ఒక్కో వ్యక్తిత్వానికి ప్రతీకని, రాముని వ్యక్తిత్వం ద్వారా ఒక ఆదర్శ పురుషుడైన పుత్రుడు, భర్త, తండ్రి ఎలా ఉండాలో నిరూపిస్తే రావణుడి చరిత్ర ద్వారా మానవుడు ఎలా ఉండకూడదో నిరూపించారని అన్నారు. తెలుగు, హిందీ విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో అధ్యాపకులు వై అరుణ, ఝాన్సీరాణి, డాక్టర్ కె అరుణ మరియు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు. हिंदुस्तान की शान थी, हर हिंदुस्तानी की है पहचान थी, एकता की अनुपम परंपरा है दिल्ली, एक दिन का अरमान है हिंदी, है ना? हिंदी दिवस की हार्दिक शुभकामनाएं हैं आप सबको। क्यों मनाते हैं हिंदी दिवस?
हिंदी दिवस तो मनाते हैं ना, अभी क्यों मना रहे हैं? हर साल मनाते हैं ना, हर साल सुन के आते भी हैं, घर पर से स्कूल से ही एक मनाते हैं, क्यों मनाते हैं? ये हमारी राष्ट्रभाषा और राजभाषा విశ్వ మానవ వికాసానికి సోపానం. ఇది ప్రతి మానవుని వ్యక్తిత్వ వికాసానికి తొలిమెట్టు అని చెప్పుకోవచ్చు. ఇందులోని ప్రతి పాత్ర ఒక్కొక్క వ్యక్తిత్వానికి ప్రతీకగా నిర్మించబడ్డాయి. రాముడి పాత్ర ద్వారా కవులందరూ ఏ విధంగా అయితే ఒక ఆదర్శ పురుషుడైనటువంటి భర్త, కుమారుడు లేదా తండ్రి ఏ విధంగా ఉండాలనేది నిరూపిస్తే, రావణాసురుడి పాత్ర ద్వారా వ్యక్తి ఏ విధంగా ఉండకూడదు, ఆయనలో దుర్గుణాలు ఏవేవి ఉండకూడదు అనేది నిరూపించడం జరిగింది. అలాగే విభీషణుడి పాత్ర ద్వారా ఒక మంచి సలహాదారుని, తర్వాత హనుమంతుని పాత్ర ద్వారా భక్తుని, ఇలా ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క ప్రత్యేకతని, ఒక విశిష్టతని ఆపాదిస్తూ మన వాళ్ళు ఈ పాత్రలను చిత్రీకరించి జంగారెడ్గూడెం మండలం నెమ్మలగూడెం గ్రామంలో విద్యుత్ షాక్ గురై మృతి చెందిన టీడీపీ నాయకులు కంకిపాటి నాగరాజు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. నెమ్మలగూడెం గ్రామంలో కంకిపాటి నాగరాజు కుటుంబ సభ్యులను శనివారం ఎమ్మెల్యే పరామర్శించారు. నాగరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంకిపాటి నాగరాజు టీడీపీ గ్రామ అధ్యక్షులుగా పనిచేశారని, పార్టీకి ఆయన ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా నాగరాజు కుమారుడు జ్యోతిరాదిత్యకు అదే ప్రమాదంలో చేతికి గాయాలయ్యాయని, అతనిని మెరుగైన వైద్యం అందించాలని విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వైద్యులకు సూచించినట్లు తెలిపారు. అనంతరం జ్యోతిరాదిత్య వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావుతో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి ఫ్యామిలీతో మాట్లాడతారు అందరూ బయట మాట్లాడాలి, చెప్పండి చెప్పాను, ఫస్ట్ విషయం అదే చెప్పాలి. ఏం చదువుతున్నామ్మా? మ్యారేజ్ సెట్ చేసాం, చదువుకున్నాం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్సిడెంట్స్ అవుతాయి కదా, సో ఏం తెచ్చుకో, రికవర్ అవ్వు ఫాస్ట్గా. పార్టీ కోసం కష్టపడ్డానండి. పార్టీ అంటే చాలా ఇష్టంగా ఉన్నాను. పార్టీ ఉంది నీకు, లోకల్ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీ నాన్నగారి గురించి అందరూ మంచి పేరు ఉంది. సో నువ్వు ధైర్యం ఉంది. పార్టీ అధికారం లేనప్పుడు కూడా మా బావ చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకులు మేడవరపు అశోక్ శ్రీనివాస్ అంత్యక్రియలు శనివారం ఉదయం కాంవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో అశోక్ సంబంధించిన ఫామాయిల్ తోటలో జరిగాయి. శుక్రవారం అంతిమయాత్ర అనంతరం అశోక్ పార్థివ దేహాన్ని కళ్లచెరువులోని ఆయన స్వగృహం నందు అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. అశోక్ పార్థివ దేహాన్ని కేవీపీ రామచంద్రరావు, ఎన్ రఘువీరారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కంభం విజయరాజు, బీవీఎస్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, దుట్టా రామచంద్రరావు తదితర ప్రముఖులు, వేలాది మంది ప్రజలు సందర్శించి నివాళులు అర్పించారు. అశోక్ అన్నయ్య కుమారుడు అశోక్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
వర్షాలు వరదల కారణంగా వాయిదా పడిన గురుపూజోత్సవ వేడుకలను శనివారం వట్లూరు శ్రీ కన్వెన్షన్ హాల్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏలూరు ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలల సీఈఓ వి తులసిరాం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ నిర్దేశకుడు గురువేనని, తల్లిదండ్రులు మనకు జీవమిస్తే గురువు మాత్రం మనకు జీవితం ఇస్తాడని, అటువంటి గురువును మనం ఎప్పుడూ స్మరించుకుని గౌరవించుకోవాలని, గురువు లేని జీవితం అంధకారమని, గురువు యొక్క విశిష్టతను తెలియజేసి గురువులందరినీ ఘనంగా సత్కరించి అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం, ఈ మురళీకృష్ణ, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, సిహెచ్ఎన్వి సత్యనారాయణ, సిహెచ్ శివకుమార్ మరియు కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కె మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, జె నాగరాజు, ఏ చంద్రశేఖర్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ సెంటర్తో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.